నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే 8వ తారీఖున దేశ ప్రధాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. 10 ఏళ్ల నుంచి మురగబెట్టినటువంటి విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు ప్రారంభిస్తారు. సిగ్గుండాలి వాళ్ళు చెప్పుకోవడానికి. విశాఖ ఉక్కు భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ పరిశ్రమ. ఎన్నికల్లో చెప్పారు ఎన్డీఏ కూటమి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. రీఇన్వెస్ట్మెంట్ అని మళ్ళీ పాస్కో అనే జిందాల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేస్తున్నాం. అలాగే రేపు ఎల్లుండి కూడా వారికి సరైన ప్రకటన లేకపోతే మటుకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా రాజకీయ తీర్మానం చేశారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం అని చెప్పేసి. కానీ ఈవేళ రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారన్నమాట. మళ్ళా మరింత అప్పులు పాలు చేసే పద్ధతిని మేము అంగీకరించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం టర్నౌండ్ చేసిన కంపెనీ, అప్పులు తీర్చిన కంపెనీ, ఒక పెద్ద విస్తరణ చేసిన కంపెనీని ప్రధానమంత్రి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాం, మూసేస్తామని చెప్పేసి అనేక మార్లు ప్రకటన చేశాడనమాట. ఆ ప్రకటన అనేది సరైనది కాదని చెప్పేసి రాష్ట్రంలోనే అనేక పార్టీలు విశాఖ ఉక్కుని ఆంధ్ర ప్రజలు కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, అలాగే విశాఖ ఉక్కుకు కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా 100% అమ్ముతామని చెప్పి 4 సంవత్సరాల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు ఉక్కు ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం, అమ్మేస్తాం, లేదా మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలుపుతాము, దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా 20,000 కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాము, అదేవిధంగా మైన్స్ కేటాయిస్తాము, నిర్వాసిత ఉద్యోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోనుగా అనౌన్స్ చేయించాలి. ఎందుకంటే మాకు అమరావతి, పోలవరమే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది 3వ కన్ను. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే రాష్ట్రమే లేదు. ఈ స్టీల్ ప్లాంట్ కానీ మీరు కాపాడుకోకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా మూడు చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. 8వ తారీఖున కేటాయించాలి. ఇంకా శంకుస్థాపన చేయని హాస్టల్ మెట్టలకి ఇనుప ఖనిజాలు ఇవ్వాలి, గనులు ఇవ్వాలని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు అడగట్లేదని చెప్పి మేము పోరాటంలో అడుగుతున్నాం. ఖచ్చితంగా 8వ తారీఖున మీరు అనౌన్స్మెంట్ చేయాలి. ఈ ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఇంకా ముందుకెళ్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. నెలల తరబడి ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా, ఉద్యోగుల తాలూకా డబ్బుల్ని 2,000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం శతకం చేస్తూ ఉంది. చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకి 19 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. మేము ఎప్పుడు ₹1 కూడా ఎగ్గొట్టలేదు. రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతూ ఉన్నాము. ఎల్లుండ మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తూ 3 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి, దానికోసం రాష్ట్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యంగా మాలాంటి యువ కార్మికులు జాయిన్ అయ్యారు సార్. 2000లో మా భూములు పోతే మాకు ఉద్యోగాలు ఇస్తే డిస్పర్సన్ ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది మాలాంటి జూనియర్ కార్మికులు. 2000 నుంచి 19 వరకు జాయిన్ అయిన కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే జీతం రాకపోతే మీకు తెలుసు, స్కూల్ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. మేము అంటే మానసిక ఇబ్బందులు కూడా గురైపోయాం సార్. 4 months నుంచి లేవు, ఈఎంఐ కట్టలేక చాలా, అంటే బ్యాంకులో ఇంట్లోకి వచ్చేసి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాం సార్. కొద్దిగా దృష్టి పెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక భారీ